దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి మీ అందరూ కూడా ప్రతి ఒక్క రోజు కూడా దేవుని యొక్క వాగ్దానం వినండి. మన జీవితాలకి దేవుని యొక్క వాగ్దానము ఎంతో అవసరము. కాబట్టి ఈ రోజున ఆదివారము దేవుని యొక్క దినం కాబట్టి మీరందరూ కూడా విని ఆ తర్వాత మీరు దేవుని యొక్క సంఘమునకు వెళ్ళండి. మరి దేవుడు ఈ రోజున మనతో ఏ వాగ్దానం మాట్లాడబోతున్నాడో చూద్దాం. కీర్తనలు 145వ అధ్యాయం మనం తీస్తే, కీర్తనలు 145వ అధ్యాయము 18వ వచనం మనం చదువుకుందాం. 145వ దావీదు కీర్తన 18వ వచనం మనం చూస్తే కనుక, తనకు మొరపెట్టు వారికి అందరికీ అనగా తనకు నిజంగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. దేవుని యొక్క వాగ్దానం చెప్తూ ఉన్నాడు. ఎవరికి దేవుడు సమీపంగా ఉంటున్నాడంట? నిజముగా దేవుడిని ఎవరైతే ఇష్టపడుతూ ఉంటారో, దేవుని యొక్క ఆజ్ఞలు ఎవరైతే పాటిస్తూ ఉంటారో, దేవునికి ఎవరైతే ఇష్టలుగా ఉంటారో, మరి ఎవరైతే నిజంగా దేవునికి మొరపెడతారో అటువంటి వాళ్ళకంట దేవుడు ఎలా ఉన్నాడంట? సమీపంగా ఉన్నాడు. మనం చూస్తే ఈ రోజున మనము లోకమున మొరపెడుతూ ఉన్నామా లేక దేవునికి మనం మొరపెడుతూ ఉన్నామా చూసుకుంటూ ఉండాలి. ఈ లోకంలో గనక మనుషుల దగ్గర గనక నువ్వు మొరపెడితే నీకు ఏది కూడా రాదు. కానీ దేవుని యొద్ద నువ్వు మొరపెడితే కనుక దేవుడు ఎలాగైతే సొలొమోను రాజుకి జ్ఞానంతో పాటు ఐశ్వర్యమును ఘనతనిచ్చాడో, అలాగే నువ్వు ఒకదాని కోసం ప్రార్థన చేస్తే దేవుడు ఇంకా మరికొన్ని దేవుడు నీకు దయచేవాడుగా ఉంటూ ఉన్నాడు. మనం చేయవలసింది ఏంటి? విశ్వాసంతో దేవుని మీద నమ్మకంతో మనం ఏం చేయాలి? ప్రార్థన చేస్తూ ఉండాలంట. దేవుడు ఎప్పుడు కూడా దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఎప్పుడు కూడా ఉంటూ ఉంటుంది. కాబట్టి మనం ఎలాగున్నాము? ఈ లోకంలో చాలా బ్రతికి ఉన్నామంటే కనుక దేవుని యొక్క కాపుదల మనకు ఉంటూ ఉన్నది. ఆయన యొక్క కనుదృష్టి మనం దేవుడు చూస్తూనే ఉన్నాడు. దేవుని యొక్క కృప మనకు ఉంటూ ఉన్నది. కాబట్టి మనము ఎలాగున్నాము? బ్రతికి ఉన్నామండి. అయితే మనం చూస్తే క్రొత్త నిబంధనలో ఒక గుడ్డివాడు అంటూ ఉంటాడు, దేవుడు ఈ యొక్క మార్గంలో వెళ్తూ ఉన్నాడని చెప్పేసి ఆ గుడ్డివాడు తెలుసుకొని, దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా, దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా అని కేకలు వేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఎలా వెళ్తూ ఉన్నాడు? ఏమీ తెలియనట్లుగా, అసలు ఏం జరుగుతుందో అర్థం కానట్లుగా వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతూ ఉంటే అంట మరీ ఎక్కువగా ఏం చేస్తున్నట్టు ఆ గుడ్డివాడు కేకలు వేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏమంటే దేవుడు తెలుసు కదా ముందుగానే ఎవరు అరుస్తూ ఉన్నారో, ఎవరు దేవుని యొక్క మహిమను కోరుతూ ఉన్నారో, దేవుని యొక్క ఆశీర్వాదం ఎవరు కోరుతూ ఉన్నారో దేవునికి ముందే తెలుసు కదా. అయినా సరే ఏం చేస్తున్నాడు? దేవుడు సమీపంగానే ఉన్నాడు. అయినా ఏం చేస్తున్నాడు? కొన్నిసార్లు అలా వెళ్ళిపోతున్నాడు. దేవుడు యేసుక్రీస్తు అలా వెళ్ళిపోతూ ఉన్నాడు. అయినా సరే ఏం చేస్తున్నాడు? ఈ గుడ్డివాడు కేకల మీద కేకలు పెట్టి, నన్ను కరుణించయ్యా, నాకు సహాయం చేయనన్నా, నాకు చూపు దయచే ప్రభా అని గట్టిగా కేకలు వేస్తున్నాడు. ఎందుకంటే ఆ గుడ్డివానికి దేవుడు ఎలా ఉన్నాడంటే సమీపంగా ఉన్నాడు. అంటే దగ్గరలో ఉన్నాడు, చాలా దగ్గరలో ఉన్నాడు. అందుకే ఏం చేస్తున్నాడు? ఎలాగైనా సరే దేవుని వద్ద నుంచి మనం ఆశీర్వాదం పొందుకోవాలి, ఒక నూతన శక్తి మనం పొందుకోవాలని చేసి దేవుడు ఉన్నంత సమయంలోనే ఏం చేశాడంట? కేకలు వేసి మరి దేవుడు పిలుస్తున్నాడంట. మరలా యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ మార్గము దాటి వెళ్ళిపోతే కనుక నాకేమో చూపు ఉండదు, నేను మాట్లాడేది ఎంతవరకు వెళ్తుందో నాకు తెలియదు, నేను ఎటు వెళ్ళలేను, నాకు చూపు లేదు. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఆ మార్గం దాటి వెళ్ళిపోతే కనుక నాకెవరు సహాయం చేసేవాడు లేరు అనేసి ఆ గుడ్డివాడు అనుకొని దేవుడు ఉన్న కాలంలోనే సమీపంగా ఉన్నటువంటి సమయంలోనే ఏం చేశాడంట? దేవుడిని వేడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మనం కూడా ప్రియా దేవుని బిడ్డలారా, కొన్ని కార్యములు జరగాలంటే, కొన్ని సమస్యలు మన కుటుంబంలోంచి వెళ్ళిపోవాలంటే కనుక దేవుడు సమీపంగా ఉన్నప్పుడు మాత్రమే మొరపెడుతూ ఉండాలి. ఇప్పుడు మనకి దేవుడు సమీపంగానే ఉన్నాడు. మనం ఏం చేయాలి? మన పని ఏంటి? దేవునికి మొరపెట్టడం, దేవుని ప్రార్థన చేయడం. అలాగా దేవుని ప్రార్థన చేయడం ఒకటే కాదండి, దేవునికి ఇష్టడుగా ఉండగా మనం చూసుకుంటూ ఉండాలి. మొదటిగా మనం ఏం కలిగి ఉండాలి? దేవుళ్ళలో సహనం కలిగి ఉండాలి. మనం చూస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మరి 4వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంటూ ఉంటుంది, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు అంటున్నాడు. ప్రభు మనకు ఎలా ఉన్నాడు? ఈ కాలంలో సమీపంగా ఉన్నాడు.
కాబట్టి మనం ఎలా ఉండాలంట? చాలా సహనం కలిగి, దేవుడు ఎలాగైతే ఈ లోకంలో ఉండి వెళ్ళాడో, ఒక మాదిరిగా ఎలాగైతే ఉండి వెళ్ళాడో, అటువంటి మంచి గుణములు మనం ఏం చేయాలంట? దేవునికి కనపరుచుకోవాలి. దేవుడు సమీపంగా వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి మంచి క్రియలు చూస్తూ ఉంటాడు. మనం చేసే ప్రార్థన చూస్తూ ఉంటాడు. ఆ ప్రార్థన చూసి దేవుడు అలా సమీపంగా ఉన్నటువంటి ఆయన నిలబడి ఏం చేస్తుంటాడు? మన కోసం కార్యం జరిగిస్తూ ఉంటాడు. మనం ఏం కలిగి ఉండాలి ఇక్కడ అంటున్నాడు? సహనమును మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? మనకి సమీపంగా ఆయన ఉంటూ ఉంటాడు. ఈ రోజుల్లో మనం చూస్తే, మనం చిన్నపిల్లల విషయం మనం తీసుకున్నాం అనుకోండి. చిన్నపిల్లల సంగతి తీసుకుంటే కనుక, మరి వాళ్ళు ఎప్పుడు రక్షింపబడతారు, వాళ్ళు ఎప్పుడు కాపాడబడతారంటే కనుక, తల్లి తండ్రి వారికి సమీపంగా ఉన్నప్పుడు మాత్రమే ఏం చేస్తుంటారు? చిన్నపిల్లలు ఎక్కడ పడిపోకుండా, ఎటువంటి మరి అపాయం రాకుండా, ఎటువంటి దెబ్బ తగలకుండా చిన్నపిల్లలు ఏం చేస్తూ ఉంటారు? వారి యొక్క తల్లిదండ్రులు కాపాడుతూ ఉంటారు. ఎక్కడైనా పడిపోయాడు అనుకోండి, వాళ్ళు ఒకవేళ చిన్నపిల్లలు ఏం చేస్తుంటారు? అమ్మా నాన్న అని గట్టిగా అరుస్తూ ఉంటారు. ఆ అరుపుకైనా సరే తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారు? పరిగెత్తుకుండా వచ్చి ఆ చిన్నపిల్లల్ని ఏం చేస్తుంటారు? లేపుతూ ఉంటారు. అలాగే మనం కూడా ఏం చేయాలంటే దేవుని సమీపంగా ఉంచుకోవాలంట. కాబట్టి దేవుడు మనం సమీపంగా ఉంచుకోవాలంట. దెబ్బ తగిలిన తర్వాత గట్టిగా ఆడటం కన్నా కూడా ముందుగానే మనం దేవుణ్ణి సమీపంగా ఉంచుకుంటే కనుక ఎటువంటి అపాయం లేకుండా కాపాడుతూ ఉంటాడు. మనం ఎన్నో మార్గాల్లో వెళ్తూ ఉంటాం. ఉదయం లెగిస్తే కనుక మన యొక్క పని పాటలో మనం వెళ్తూ ఉంటాం, ఉద్యోగాలు చేస్తుంటాం. అయితే ఆ మార్గం అంతట్లో కూడా మనకి దేవుని యొక్క ఆశీర్వాదం కావాలంటే, రక్షణ కావాలంటే కనుక దేవునికి మొరపెట్టడం అనేది ఎంతో అవసరంగా ఉంటున్నది. కాబట్టి మనందరం కూడా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి మొరపెట్టాలి. సహనంతో మొరపెట్టండి. ఎన్ని అపాయాలు జరిగినా సరే, ఎంతమంది మిమ్మల్ని తిట్టినా సరే, కొట్టినా సరే, మీరు సహనంతో కలిగి ఉండండి. దేవుడు మీకు సమీపంగా ఉండి వారిని చూస్తూ ఉన్నాడు. మీరు ఎప్పుడు కూడా తీర్పు తీర్చొద్దు. దేవుడు ఏం చేస్తాడు? వారిని చూసి, వారి యొక్క ప్రవర్తన చూసి దేవుడు ఏం చేస్తుంటాడు? వారికి తీర్పు అనేది తీరుస్తూ ఉంటాడు. మనం ఏం చేయాలి? సహనంతో వేచి ఉండాలంట. దేవుడు మనకు సమీపంగా ఉన్నాడని మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకొని ఇతరులు మనం బాధ పెట్టినా సరే, ఇబ్బంది పెట్టినా సరే, మనం సహనంతో కలిగి ఉన్నప్పుడు దేవుడు మన ప్రవర్తన బట్టి మన ప్రార్థన ఆలకించి కార్యం అనేది జరిగించేవాడుగా ఉంటున్నాడని చెప్పి దేవుడి వాగ్దానం ద్వారా సెలవిస్తున్నాడు. కాబట్టి తనకు నిజంగా మొరపెట్టు వారిని దేవుడు ఎలాగున్నాడంట? సమీపంగా ఉన్నాడని చెప్పి వాగ్దానం సెలవిస్తున్నాడు. దేవుడి వాగ్దానం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.